బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదిలాబాద్ జైలు నుండి బెయిల్పై విడుదలయ్యారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నమోదైన కేసుకు సంబంధించి సుమన్ తో పాటు మరికొందరు నేతలు కూడా జైలు నుండి బయటకు వచ్చారు. జైలు నుండి విడుదలైన అనంతరం సుమన్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులు తమపై లాఠీ చార్జ్ చేయడమే కాకుండా రివర్స్ లో అక్రమ కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు. కేవలం 7 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలని చూడడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని విమర్శించారు. జిల్లా అధికారులు ప్రభుత్వ ఉద్యోగుల్లో కాకుండా మంత్రి వివేక్ వెంకటస్వామి వ్యక్తిగత సిబ్బంది పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. కానీ నేను ఒక మాట రాష్ట్ర ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నాం. మేము 10 ఏళ్ళు గవర్నమెంట్ నడిపినాం. మేము ఎన్నడూ కక్ష సాధింపు రాజకీయాలు చేయలే. మీకు ఒక ఉదాహరణ చెప్తా రాష్ట్ర ప్రజలకు. 2014లో నా మీద ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుండి వివేక్ గారు పోటీ చేసి ఓడిపోయారు. వారు ఓడిపోయిన తర్వాత వారిని పార్టీలోకి తీసుకొచ్చుకొని ప్రభుత్వ సలహాదారు ఇచ్చినాం. మేము 2018లో నా మీద చెన్నూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుండి వెంకటేష్ నేత గారు ఓడిపోయారు. వారిని పార్టీలోకి తెచ్చుకొని 2019లో పెద్దపల్లి ఎంపీ చేసినాం. మేము కలపకపోయే పని చేసినాం తప్ప కక్షలు పెట్టుకొని వ్యక్తిగతంగా ఏదో చేయాలనే ఆలోచనలు మా 10 ఏళ్ల ప్రభుత్వంలో మేము చేయలే. మేము రాజకీయ పరమైనటువంటి ప్రత్యర్థులుగా చూసినాం తప్ప ఇతర పార్టీల వాళ్ళని కానీ వ్యక్తిగతంగా శత్రుత్వాలు పెట్టుకోలే, శత్రువుల లెక్క చూడలే. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల పైచిలుకు పాలనలో అందరినీ శత్రువులుగా చూస్తూ ఉంది. రాజకీయ పరమైనటువంటి వైరుధ్యం, ప్రధాన ప్రతిపక్షం వీళ్ళు ప్రజల తరపున మాట్లాడుతున్నారు, దీన్ని మనం స్వీకరించాలి అనే ఆలోచన చేస్తలే. మేమేం మాట్లాడినా మేమేం చేసినా మమ్మల్ని శత్రువులాగా చూసి మమ్మల్ని కేసులు పెట్టి జైళ్ళలో పెట్టియాలి, లేకపోతే దాడులు చేయాలి, లేకపోతే బెదిరియాలి, లేకపోతే ప్రజా తీర్పును తుంగలో దొక్కి వీళ్ళని ఇబ్బందులు పెట్టాలనేటటువంటి పిచ్చి ఆలోచనలు వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఆనాడు ఏమన్నారు వీళ్ళు 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు 6 గ్యారంటీలు కాదు 7వ గ్యారంటీ ప్రజాపాలన, అదేవిధంగా రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజాస్వామిక వాతావరణం కల్పిస్తాం, అది 7వ గ్యారంటీ అన్నారు. 6 గ్యారంటీలకు దిక్కు లేదు, 7వ గ్యారంటీకి దిక్కు లేదు. ఇవాళ ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, ఎవరు మంచిగా ప్రజల గురించి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా తుంగలో దొక్కుతూ ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా చేతులు అధికారం ఉంది కదా అని అధికారం మత్తులో అహంకారంతో ఈ ప్రభుత్వ పెద్దలు ప్రవర్తిస్తూ ఉన్నారు. దీన్ని రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇటువంటి కాంగ్రెస్ పార్టీ మీద డెఫినెట్గా పోరాటాలకు సిద్ధమైదాం. మన హక్కుల కోసం మనకు వాళ్ళు ఇచ్చిన మాటలు 420 హామీలు కానీ, డిక్లరేషన్స్ కానీ, 6 గ్యారంటీలు కానీ, వాటి విషయంలో డెఫినెట్గా పోరాటం చేద్దాం. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల వెంట ఉంటుంది. నేను ఒకటే మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మంత్రి వివేక్ గారిని కోరుతా ఉన్నా. ఇక నన్ను జైల్లో పెట్టిరు 16 రోజులు, మీ కడుపు మంట చల్లారింది అనుకుంటున్నా. ఇప్పటికైనా క్యాతన్పల్లి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి ఆ ఎన్నిక సజావుగా, చైర్పర్సన్ ఎన్నిక సజావుగా జరగడానికి మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ సహకరించాలని కోరుతా ఉన్నా. సరే, మాకు కేసులు జైళ్ళు కొత్త కాదు, కానీ నేను ఒకటే మాట కోరుతా ఉన్నా, తెలంగాణ ప్రజలను ఆలోచించమని. కేసీఆర్ గారు ఆనాడు 2023లో మేము అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినాం. 64 సీట్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తే ప్రజా తీర్పును గౌరవించి కేసీఆర్ గారు ప్రగతి భవన్ను 1 నిమిషంలో విడిచిపెట్టి వారు ఎర్రవెల్లిలోని వారి సొంత ఇంటికి బయలుదేరారు. మరి ఇక్కడ 22 స్థానాలకు గాను 14 స్థానాలు మాకొచ్చి 7 స్థానాలే కాంగ్రెస్ పార్టీకి వస్తే వాళ్ళు ఎట్లా చైర్మన్ అవుతారు? మరి ఇక్కడ ప్రజా తీర్పును మంత్రి వివేక్ గారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ గౌరవించాలి కదా. గౌరవించకపోగా కౌన్సిల్లో దుశ్శాసన పర్వం, బయట మా మీద రాళ్ల దాడులు, పోలీసులతో మా మీద అక్రమ కేసులు, మమ్మల్ని జైళ్లలో పెట్టుడు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రమంతా ఇట్లనే తయారైంది. ముఖ్యంగా మా కోల్బెల్ట్ ఏరియాలో మంత్రి వివేక్ ఆధ్వర్యంలో దౌర్జన్యం నడుస్తూ ఉంది. మా మంచిర్యాల కలెక్టర్ నుంచి మొదలుకుంటే ఎంఆర్ఓ దాకా విశాఖ ఇండస్ట్రీస్ లో ఎంప్లాయీస్ అయిపోయారు వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు గారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్ నుంచి మొదలుకుంటే రామకృష్ణాపూర్ ఎస్ఐ దాకా వాళ్ళు విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ అయిపోయారు తప్ప పోలీసులు లెక్క లేరు. ఆ ప్రాంతంలో పోలీసులు, రెవెన్యూ ఉద్యోగులను ఎవరు లేరు, అందరు విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ అయిపోయారు. చాలా బాధాకరం. ఇంకొకటి ఏంటంటే అన్నిటికన్నా దుర్మార్గమైనది, సరే రాజకీయాల్లో గెలుస్తాం ఓడిపోతాం, గెలుపును కానీ ఓటమిని కానీ హుందాగా స్వీకరించేటటువంటి సంస్కారం, ఆ ధైర్యం ఉండాలి, ఆ దమ్ము ఉండాలి. వివేక్ గారు చెన్నూరులో 18 స్థానాలకు గాను వాళ్ళు 11 గెలిచారు కాంగ్రెస్ పార్టీ, మేము 4 గెలిచినాం. నేను స్టేట్మెంట్ ఇచ్చిన, చెన్నూరు ప్రజలు ఇచ్చినటువంటి ప్రజా తీర్పును గౌరవిస్తున్నాను నేను స్టేట్మెంట్ ఇచ్చిన. మరి క్యాతన్పల్లిలో మీరు ఎందుకు గౌరవించారు ప్రజా తీర్పును? గౌరవించకపోగా మీరు చేస్తున్నది ఏంది? ఒక వికృత రాజకీయ దుర్మార్గపు క్రీడకు మీరు తెరలేపిర్రు. అసలు ఎన్నడన్నా కోల్బెల్ట్ ఏరియాలో ఈ రకమైనటువంటి కక్ష సాధింపులు ఉన్నాయా? 10 ఏళ్ళు మేము ఉన్నాం. నేను ఎంపీగా ఉన్నా, ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్పుగా నేనున్నా. ఎవరినైనా జైలుకు పంపించినా, అక్రమ కేసులు పెట్టించినా ఎటు తీసుకుపోతున్నారు మీరు ఆ ప్రాంతాన్ని? మీరేం చెప్పి అడిగిర్రు? 45,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఫ్యాక్టరీ పెడతామన్నారు. మీ కాంగ్రెస్ ఏమో 6 గ్యారంటీలు 420 హామీలు అన్నది. ఇచ్చిన మాటలు పక్కకు పెట్టి ఒక మున్సిపాలిటీ కోసం ఇవాళ ఆ ప్రాంతాన్ని రణరంగం చేసి రావణ కాష్టం చేస్తూ ఉన్నాడు మంత్రి వివేక్ గారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్ మేరకు మంత్రి వివేక్ గారు పోలీసులు అందరూ కలిసి మమ్మల్ని జైల్లో పెట్టిరు. సరే జైల్లో చాలా ఇబ్బందులు పడ్డాం. వీళ్ళకి పై అధికారుల ఆదేశాలు ఏందో కానీ దోమలు ఉన్న రూమ్లు వేసిర్రు, సకా భోజనం లేదు, నీళ్లు లేవు, నాకు గొంతు నొప్పి వచ్చింది 2 రోజులు, ట్యాబ్లెట్లు ఇచ్చే దిక్కు లేదు, చలి బాగా విపరీతమైన చలి, దుప్పట్లు ఇచ్చే పరిస్థితి లేదు. మా అడ్వకేట్ శ్రీకాంత్ నాకు బ్లాంకెట్ పంపించింది లోపల కూడా చాలా ఇబ్బందులు పెట్టిర్రు. మీరు ఇటు తిరగొద్దు అటు తిరగొద్దు రిస్ట్రిక్షన్స్ మాకు. సరే భరించినాం. ఇవాళకి 16 రోజులు. నేను ఇప్పుడు కోరుతా ఉన్న వివేక్ గారిని, ముఖ్యమంత్రి రేవంత్ గారిని, మీ కళ్ళు చల్లబడ్డాయా, మీ కక్ష తీరిందా, మీ కడుపు మంట చల్లారిందా? నన్ను జైల్లో పెట్టిరుగా 16 రోజులు. ఇంకా దుర్మార్గం ఏంటంటే నాకు మొన్ననే బెయిల్ రావాలి. మంచిర్యాల కోర్టు వచ్చింది, హైదరాబాద్ కోర్టు వచ్చింది, చెన్నూరు కోర్టులో నాకు బెయిల్ రావాలి. బలవంతంగా ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేసి 5వ తేదీకి వాయిదా వేయించింది. కారణం ఏందో తెలుసా? నిన్న హోలీ, ఇవాళ నా చిన్న కొడుకు పుట్టినరోజు. ఈ 2 సందర్భాలలో నేను నా ఇంటికాడ నా కుటుంబ సభ్యులతో ఉండొద్దనే ఒక సాడిస్టిక్ ప్లెజర్. దిస్ ఇస్ యాంకర్ రవి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.